యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని పరిచయ వచ్చిన ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండంలో నుంచి మనం చదువుకుంటున్నాం. 9వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వ వచనం నుంచి కింద వరకు మనం చదువుకుందాం. వారి మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మింది. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండేది. నిత్యమును అలాగే జరిగింది. మేఘము మందిరమును కమ్మింది. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడింది. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగి ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకుని యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీయు వారు నిలిచి ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసింది. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేశారు. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేశారు. ఆ మేఘము 2 దినములు గాని ఒక నెల గాని ఏడాది గాని తడవు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసి యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొని యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసి మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన మాకు వందనాలు. మీ కృప చేత రక్షించారు, మీ ప్రేమ చేత మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుకే స్తోత్రాలు చేస్తున్నాం. ఈ రాత్రి మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మా కొరకు దీవించి మీరు ఇచ్చారు. మా జీవమైన యేసు ప్రభుని, మా సర్వమైన యేసు ప్రభుని ఈ రాత్రి మాకు కనపరచండి, మాకు నేర్పించండి. మా ప్రభువు నేర్చుకోవడం ద్వారా కలిగే ప్రతి విధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలకు మేము వారసులు వాటిని అనుభవించడానికి మీ కృపను మా మీద కుమ్మరించమని, మాతో మాట్లాడమని, మీ సేవకుని మీ వాక్శక్తినిచ్చి వాడుకోమని యేసు ప్రభు వారి పై ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్టు సమాజంలో కూడుట మానక సమయం ఉన్న కొలది ప్రతి దినము ఆరాధన చేయాలన్నాడు. కొందరు మానుకుంటున్నారు, మనమైతే మానుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. మనం మానుకోవట్లేదు అని అంటే ఖచ్చితంగా మనం సమాజంగా కూడినప్పుడల్లా ప్రభు మనల్ని ఏం చేస్తారు, మనకి ఏమి ఇస్తారు చెప్పండి? సందేశం ఇస్తాడు. ఈ సందేశం దేని కొరకు అంటే మనం సాగిపోవటానికి. ప్రభు దగ్గర నుంచి మనకు వచ్చే సందేశం దేనికి చెప్పండి? మనం సాగిపోవటానికి. మనం సాగిపోతున్నామంటే ముందుకెళ్తున్నట్ట ఆగిపోతున్నట్ట? ముందుకెళ్తున్నా అంతే.
మనం ముందుకు వెళ్తున్నాం అని అంటే మనం ముందుకు సాగటానికి అవసరమైన సందేశం ప్రభు ఇస్తాడు. ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో, ఈ సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు పస్కా గురించి చెప్పాడు. పస్కా అంటే ఏంటంటే దాటిపోవటం లేదా వారు విడిపించబడిన విధానం. వారు గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడ్డారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృపయే లేదా దేవుని వరమే అనుకున్నా, కృపయే. కాబట్టి ఆ సంగతి గుర్తు చేశాడు. మిమ్మల్ని విడిపించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన చేత విడిపించబడిన వారందరూ ఇప్పుడు జీవించవలసిన విధానం ఏంటి? మనం చాలాసార్లు ఇక్కడ యెహోవా మాట చొప్పుననే వారు 18వ వచనం చదవండి, 20వ వచనం. మేఘముకున్న దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారు నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే, యెహోవా నోటి మాట చొప్పుననే. చూసారా, వారు ఆగినా ఎవరి మాట? ఆయన మాట. వారు సాగినా ఎవరి మాట? ఆయన. ఆగిపోండి అంటే ఆగిపోతున్నారు, మీరు సాగిపోండి అంటే సాగిపోతారు. అంటే ఇప్పుడు దేవుడు తన ప్రజల్ని, తాను విమోచించిన ప్రజల్ని ఎలా నడిపించాలనుకుంటాడు? ఆయన నోటి మాటను బట్టి. వారు ఎప్పుడు సాగాలో అప్పుడు సాగిపోజేస్తాడు, ఎప్పుడు ఆగాలో అప్పుడు ఆగిపోచేస్తాడు. అందుకనే దేవుడి పిల్లలు ఏమనుకోకూడదు చెప్పండి? మేము ఆగిపోయామేంటి అని అనుకోకూడదు. మేము ఆగిపోయామేంటి అని అనుకోకూడదు. మేము ఆగిపోయామేంటి అని ఎవరు అనుకుంటారు చెప్పండి? మేము ఎందుకు ఆగిపోయాం, మేము ఆగిపోయామేంటి అని ఎందుకు అనుకుంటారు? ఆయన నోటి మాట నాకు రావట్లేదు అనుకోండి. ప్రతిరోజు ఆయన నోటి మాట నాకు రావట్లా. ఆయన మాట రావకపోతే, ఆయన మాట నా దగ్గర లేకపోతే, ఆయన మాట లేదు కాబట్టి నేను ఎందుకు ఆగాను నాకు అర్థం అవ్వదు. అప్పుడు నేనేమనుకుంటాను? ఇలా ఆగిపోయేటి అని అనుకుంటాను. కానీ ఆయన నోటి మాటను బట్టి నేను సాగిపోతాను అనుకో, నాకేం అర్థం అవుతుంది? నేను ఆగిపోవడం ప్రస్తుతం దేవుని చిత్తం, అందుకనే నన్ను ఆయన ఆపాడు. మళ్ళా ఆయన ఏం చేస్తాడు? సాగిపోవటానికి సందేశం ఇస్తాడు. సాగిపోవటానికి అవసరమైన సందేశం కొరకు మనం ఏం చేయాలి? అప్పుడు కనిపెట్టాలి. ఆగినప్పుడు మనం ఏ సందేశం కొరకు కనిపెట్టాలా? సాగిపోవటానికి అవసరమైన సందేశం వచ్చేవారు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. చదవండి 20వ వచనం మళ్ళీ ఒకసారి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన వారు నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. చూసారా, యెహోవా నోటి మాట చొప్పున నిలిచిరి. ప్రభు అన్నాడు మీరు ఇక్కడ నిలబడి అన్నాడు, మీరు ఇక్కడ నిలబడి అన్నాడు. వారు నిలిచారు. నిలిచినప్పుడు ప్రభు నోటి మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమవ్వరు చెప్పండి? వారి హృదయాల్లో గలిబిలు ఉంటారా? అయ్యి బాబు మేము ఆగిపోయేమిటి, మేము నిలిచిపోయేమిటి అని ఉంటారా? ఎందుకు? వారు నిలిచింది దేని బట్టి? ఆయన నోటి మాటను బట్టి. కాబట్టి నిలిచిపోయినందుకు వాళ్ళు ఏమవ్వరు, కలవరు, చెందరు. మమ్మల్ని ఆయన నిలిపాడు. ఎందుకనంటే సాగిపోవడానికి అవసరమైన సందేశం ఇస్తాడు. అప్పుడు మేము సందేశం లేకుండా సాగితే ఏమవుతాం? దెబ్బతినేస్తాం, నష్టపోతాం, ఇబ్బంది పడతాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఏలి ఉన్నాడు షిలోహు మందిరం దగ్గర యాజకత్వం చేయవలసిన ఏలి. కానీ ఏమయ్యాడు చెప్పండి? గుడ్డివాడు అయిపోయాడు, స్థూలదేహి అయిపోయాడు. అంటే బాగా లావు అయిపోయాడు, గుడ్డివాడు అయిపోయాడు. కాబట్టి మందిరంలో పనిచేయవలసిన వాడు ఎక్కడ కూర్చున్నాడు? బయట కూర్చున్నాడు. అందుకని ఏమన్నాడు? ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. యెహోవా వాక్ అంటే యెహోవా మాట. ఈ ఏలి ఎవరంటే న్యాయాధిపతి. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు అయిన ప్రజలకి, దేవుని ప్రజలకి న్యాయాధిపతి. మరి ఇతను ఏం చేయాలా? దేవుని మందిరంలో స్వరం పొందుకొని
వారు సాగిపోవడానికి, వారు జీవించడానికి, ప్రభు మాటను బట్టి వారు జీవించడానికి అవసరమైన సంగతులు వీళ్ళకి చెప్పాలా? చెప్పాల్సిన వాడు ఎక్కడ ఉన్నాడు? మందిరంలో లేడు, ప్రభు సన్నిధిలో పరిచర్యలో లేడు. కాబట్టి సందేశం లేడు సరికదా. తన కుమారులు ఇద్దరిని మందిరంలో మీరు పనిచేయండి అని పంపించాడు. వారికి ఏం తెలియదు, మా నాన్నకి అలాగే కోల్పోయి కదా, సూప్ సరిగ్గా లేదు కదా, మా నాన్న లేగలేడు కదా, మేము ఏం చేసినా చేయొద్దని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు మందిరంలో పని. దేవుని మందిరానికి వస్తున్న స్త్రీలకు అసభ్యంగా ప్రవర్తించారు. దేవునికి వారు అర్పణలు తీసుకుంటే ఆ అర్పణల విషయంలో కూడా వారు ఏం చేశారు చెప్పండి? అక్రమం. కుడి చంపేమన్నాడు ప్రధాన యాజకుడు, ముందే ఏమన్నాడు అని వాళ్ళు తినటం కోసం, తమను తాము పోషించుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారు? సేవని వారు బ్రతుకు తెరువుగా చేసుకున్నారు తప్ప దేవుని మందిరంలో క్రమం వాడు అడిగిన వారు కాదు. వారికి ఏం తెలియదు చెప్పండి? పరిచర్య క్రమం తెలియదు. ఆ మాటలు చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ వచనం చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఎవరైనా చెప్పండి? ఏలీ కుమారులు. ఎక్కడ పెట్టాడు ఏలీ? మందిరంలో పనిచేయండి పెట్టాడు. నేను ఎలాగే కదలలేకపోతున్నాను, నా చూపు ఎలాగే మందమైపోయింది, మీరు వెళ్ళండి అని అనుకున్నాడు. మీరు వెళ్ళి చేయండి మందిరం పైన అన్నాడు. వీళ్ళెవరంట? ఏలీ కుమారులు. ఎవరు చదువు? యెహోవాను ఎరుగని. అసలు ఆయన ఎరగనోడు పని ఎలా చేస్తారు చెప్పండి? అసలు ఆయన ఎరగనోడు ఆయన మందిరంలో పని ఏం చేస్తారు? అసలు ఆయన ఎరగనోడికి ముక్కు మొక్క తెలియనోడికి ఆయన పని అప్పగిస్తాడు? అసలు అప్పగిస్తారు చెప్పండి? మనం అంటే మోసపోతాం, ఆయన మోసపోతాడు? మోసపోడుగా. ఆయన ఎవరు మోసం చేయగలరు చెప్పండి? ఆయన కంటికి కనబడే సృష్టం ఏది? హృదయములను అంతరింద్రియములను పరిశీలించుకోడు ఆయన. ఆయన కంటికి కనబడే సృష్టం ఏది? ఆయన ఎవరు మోసం చేయగలరు? అసలు అలా అంత దర్జాగా అలా మందిరం దగ్గర అలా చేసేస్తారంటే వాళ్ళకి ఏ భయం లేదు, దేవుని భయం లేదు. అసలు దేవుణ్ణి ఎరుగని వారు ఎక్కడ చేస్తారు పని? మందిరంలో పని చేస్తారు. ఇప్పుడు ఇలాగ అనుకోండి. ఇప్పుడు సువార్త సత్యం తిరుగుల సేవకులకి ఎంతమంది లేరు చెప్పడం లేదు? 100 మంది సేవకులు ఉన్నారు. ఆ సంఘాలలో 100 మంది 1000 మంది ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం తెలియదు చెప్పండి? సువార్త సత్యం తెలియదు. మనం ఏమనుకుంటున్నాం? అక్కడ ఏమీ లేకుండా నాకు 100 మంది వెళ్ళిపోతున్నారు, అంతమంది వెళ్ళిపోతున్నారని మనం అనుకుంటున్నాం. లేదు, నిజం చెప్పుకుంటే మనం అలాగే అనుకుంటాం. అవునా కదా? ఏమీ లేదు, కొత్త సంఘం నిన్న కాక మనం మొదలెట్టాడు, సరిగ్గా పాత నెడితే 4 రారు. కానీ మిగిలిన సంఘాలలో చాలా మంది దగ్గర సంఘాలు నేను సంఘాలు విమర్శించడం కాదు, కానీ సేవకులు చాలా మందికి సత్యం తెలియదు. మనం అలా అనుకున్నా పర్లేదు. కానీ ప్రభు మహాగొప్ప కృపను బట్టి మనకు ప్రభు బయలుపరిచిన సత్యం చాలా మంది సేవకులకి, పెద్దవారు వారు కూడా తెలియదు. ఎందుకు చెప్పండి? మన సంఘంలో దేవుని సంకల్పాన్ని బట్టి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఎదుట ఏమై ఉన్నారనే సత్యం మనకు బయలుపరచబడిందా లేదు? మీరు చాలా సంఘాల దగ్గరికి వెళ్ళి, 100 మంది 1000 మంది ఉన్న సంఘాల దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువుని నమ్ముకున్న నువ్వు దేవుని ఎదుట నీ స్థితి ఏంటి చెప్పు అని అడగండి. వాళ్ళు చెప్తారు? చెప్పండి? చెప్పరు. ఎందుకు చెప్పరు? తెలియదు. వాళ్ళకి ఎందుకు తెలియదు? వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా అవునా కదా? ఇప్పుడు ఏలి ఏమనుకున్నాడు? నాకు కలుపు సరిగ్గా కనబడతలేదు, నేను లేగలేనాక బాగా లావు అయిపోయాను, నా వల్ల కాదనుకుని అన్నాడు. అంటే ఏలి కూడా దేవుని మందిరపు పనిని ఎంత నిర్లక్ష్యంగా ఆలోచించాడు చెప్పండి? అంటే ఎవరికంటే వాళ్ళకి అప్పగించేసేదా ఆ పని? చెప్పండి, మీరు ఆలోచించండి. ఎవరికంటే వాళ్ళకి అప్పగించేసేదా పని? అదంతా చులకనైన పని. నేను లేకపోతున్నా, నాకు కనపడలేదు కాబట్టి మీరు ఎల్లప్పుడూ చేయగలరు అని అన్నారు. కానీ అసలు ఆ సంగతులు ఏమీ తెలియదు. తన పిల్లలు
దేవుని విషయంలో ఎలా ఉంటున్నారు ఏంటో తెలియదా? అసలు తెలిసిన సంగతి రాశాడు. చూడండి ఒక మాట, 3వ అధ్యాయం చదవండి, 11వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవించెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమను. 12 చదవండి. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. చూడు, తన కుమారులు అంటే ఎవరు? ఏలీ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించ. ఇప్పుడు చెప్పండి, ఏలీకి తెలుసా తెలియదా? తన కుమారులు దేవుని మందిరంలో పరిచర్య విషయంలో ఎలా ఉన్నారో తెలుసా తెలియదా? దేవుడు అసలు దేన్ని కూడా మనలాగా అనాలోచనగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడు. ఇప్పుడు 11 సమూయేలుకి సెలవిస్తే ఏమన్నాడు? ఏలీకి తెలుసు తన కుమారులు ఎలా ఉంటున్నారో, వాళ్ళు ఏంటో, వాళ్ళ విధానం ఏంటో అన్ని తెలుసు కూడా ఏం చేయలేదంట, వారిని అడ్డగించా లేదు అన్నాడు లేదా? 11 తెలుసు కూడా అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతులని నేను అతనికి ఇలా అన్నాడు. ఏలీకి తెలిసి ఏం చేయలేదు? మీరు దేవుని పరిచయం చేయడానికి అర్హులు కాదు, యువర్ అన్ఫిట్ టు ద సర్వీస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట మీరు పని చేయడానికి సరిపోయిన వారు కాదు, మీరు ఆగిపోండి అని చెప్పాడా? చెప్పలా. ఎందుకు? నేను లేగలేను, నా కళ్ళు కనపడలేదు, నా ఇంకేందులే అని అసలు ఇప్పుడు అనుకోకూడదు. మీరు ఆలోచించండి, మనలో చాలా మంది దేవుడు మనకి ఇస్తున్న అవకాశాన్ని, సత్యాన్ని మనం ఎరిగామా ఎరగలేదా? సత్యాన్ని ఎరిగిన వారి దగ్గరికి ఏమో అవకాశం వస్తుంటే సత్యం ఎరిగిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? దాన్ని తృణీకరిస్తుంటే ఆ స్థానంలో ఎవరి మీద పడుతుంది? ఎవరు ఒక అనర్హుడు నిలబడు. అతను నిలబడితే పోయి దేవుడికి ఏమైనా మహిమ వస్తుందా? ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఈ పతాకం అంతా దేవుని మహిమకు, దేవునికి మహిమ రాకుండా జరిగి ఈ పరిచర్యకు మూల కారణం ఎవరైనా చెప్పండి? సత్యాన్ని ఎరిగిన వారు ఏమయ్యారు? మౌనంగా ఉంటారు. మనలో చాలా మంది సత్యాన్ని గ్రహించకూడదు, సత్యానికి భిన్నమైన బోధల దగ్గరికి వెళ్తూ ముందు వచ్చేస్తూ మనం అక్కడ ఉంటున్నాం, సరిపోతుంది, దేవుని చదువులు గడుపు అని అనుకుంటున్నాం. అసలు అది దేవుని చదువులు గడిపినట్టే. అలాగ అనుకుంటే లేవి కుమారులు ఏమనాలి? ఏలి కుమారులు పోలే ఏదో రకంగా గడుపుతున్నారు ఇక్కడ అది అనుకోవాలి కదా? అనుకోవాలి అక్కర్లేదు. చెప్పండి మీరు, పోలే తప్పు నా మధ్యలో ఉంటున్నాడు అని అనుకోవచ్చు కదా దేవుడు. అలా అనుకుంటాడా దేవుడు? అసలు ఎప్పుడు అనుకోడు. ఎందుకు అనుకోడంటే ఆయన క్రమం లేని చోట ఆయన ఉండేవాడు కదా. ఆయన క్రమం అన్నట్టు కర్త కానీ అల్లరికి కర్త. అందుకని సత్యం తెలిసిన మనం అసత్యాన్ని ఖండించాలి ఖచ్చితంగా. అప్పుడు మనకు చాలా మంది విరోధులు అవుతారు. మనకి ఏమైనా కష్టమది నష్టమా? అంతమంది విరోధులైనా పర్లేదు, మనం ఎవరికి ఇష్టలుగా ఉన్నాం. చెప్పండి, చదవండి గలతీ పత్రిక, గలతీ పత్రిక 1వ అధ్యాయం. చదవండి. 1వ అధ్యాయం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టకూరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టుకోవాలైతే క్రీస్తు దాసులను కాకయే పోదు. ఇప్పుడు నేను మనుషులను సంతోష పెట్టాలని ఏమైనా చేశాను అనుకో, అప్పుడు నేను ఎవరికి దాసుడు కాదు? క్రీస్తుకు దాసుడు కాదు. అంటే క్రీస్తుకు లోబడట్లే, అనగా వాక్యానికి లోబడట్లా. వాక్యానికి లోబడకపోతే మనం మనుషులను సంతోష పెడతాం. వాక్యానికి మనం లోబడట్లేదు అనుకో, మనం ఎవరికి సంతోష పెడతాం? మనుషుల్ని సంతోష పెడతాం. పౌలు అదే అంటున్నాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నానా? అలాగైతే నేను ఎవరికి దాసుడు కాదు అన్నాడు? క్రీస్తుకి దాసుడు కాదు. అసలు ఎందుకు చెబుతున్నాడు ఈ మాట అంటే, 10 వచనాల్లో
నేను ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త నేనైనను పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినను ప్రకటిస్తే ఏమవుతాడు చెప్పండి? శాపగ్రస్తుడు. నేను మీకు ఏం ప్రకటించాను? ఫస్ట్ యేసు ప్రభువునందు విశ్వాసం మూలంగా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, దేవుని ఎదుట దేవుని కుమారులుగా పిలువబడతారు, క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చోబెట్టబడతారు, పరిశుద్ధాత్మకు ఆలయాలుగా మారుతారు. ఇది సత్యం, ఇది మీ స్థితి అని చెప్పారు కదా. దీనికి భిన్నంగా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏమైనా చెప్తే అసలు నేను చెప్పినా కానీ ఏమవుతుంది చెప్పండి? సువార్త సత్యాన్ని మార్చేసామనుకోండి, మనం ఏమవుతాం? శాపగ్రస్తుడు అవును దాకా అన్నాడు. అర్థమైంది పాయింట్. కానీ యేసు ప్రభువుని నమ్ముకొని సత్యాన్ని ఎరిగిన మనం ప్రజల కోసం, ప్రజల మెప్పు కోసం ప్రయత్నం చేసామనుకో, అప్పుడు ఖచ్చితంగా మనం ఎవరిని మెప్పించట్లా? ప్రభుని మెప్పించట్లా. ప్రభువుని మెప్పించట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏమవుతాం చెప్పండి? ప్రభువుని మెప్పించట్లేదు కాబట్టి మనుషులు మెప్పిస్తున్నామంటే మనం ఏమవుతున్నాం? మనం ఖచ్చితంగా ఆశీర్వాదానికి వారసులమైన మనం ఏమైపోతున్నాం? నష్టానికి ఎందుకు వెళ్తాం చెప్పండి విశ్వాసం? అందుకని నేను మీకు ఏం చెప్తానంటే, మనకి తెలుస్తున్న సత్యాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు బోధన చేస్తున్న వాటిని మీరు ఏం చేయగలరు? నిలదీయగలరు. అనేక మంది వాక్యం వింటారు కదా, వారికి ఏం తెలియదు, క్రీస్తులో ఉన్న ఆ స్థితి తెలియదు, ఆ జీవితం తెలియదు. మీరు అడగాలి. మీరు అడగకపోగా సత్యం తెలిసిన మీరు కూడా అక్కడికి వెళ్ళి మనం కూర్చుంటాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు? అసత్యానికి మనం ఏమవుతున్నాం? సహకారులు. అసలు అసత్యానికి మనం సహకారంలో అలాగైతే మనం ఎవరు? ఏలియనే. మనం ఎవరో చెప్పండి? ఏలి ఏం చేశాడు? తన కుమారులు ఏంటో తెలిసి నన్ను ఎరగనోళ్ళు, నా క్రమం ఎరగనోళ్ళు, నా మందిరంలో పరిచర్య విధానం ఎరగనోళ్ళని పెట్టేసి అంతా తెలిసి కూడా నా మందిరంలో ఇంత అక్రమంగా తన పిల్లలు పనిచేయడానికి వదిలేశాడు అని అన్నాడు. అంటే ఏలి దేనికి చేశాడు? అక్రమమైన పరిచర్యకి సహకారంగా ఉన్నాడు కాబట్టి ప్రేమన్నాడు. హింగురుమనే కార్యం చేస్తున్నాను. నేను చేసే కార్యం, నా మందిరాన్ని మీరు ఇంత నిర్లక్ష్యం చేసి నా మందిరంలో మీరు సాగిపోవడానికి, మీరు ఎక్కడ ఆగిపోవరు, ఎక్కడ సాగిపోవరు, నేను మిమ్మల్ని ప్రేమించి మీకు సందేశం ఇద్దామని నేను ఎదురు చూస్తుంటే మీరు నా మందిరాన్ని, నా స్వరాన్ని నిర్లక్ష్యం చేసి నా మందిరాన్ని ఎలాగంటే అలాగ వినియోగించారు కదా. ఇప్పుడు నేను ఇశ్రాయేలులో కార్యం చేయబోతున్నాను. దాన్ని వినేవాడు చెవులు ఏమంటాయట? హింగుడు మాట. ఖచ్చితంగా సత్యానికి భిన్నంగా మనం ప్రవర్తించిన, సత్యం తెలిసిన మనం సత్యము లేని చోట నిలబడిన మనం ఏం చేసినట్టు? ఏది చేసిన పని? ప్రోత్సహించే పని, సత్యాన్ని ప్రోత్సహించే పని. యోహాను సువార్త, క్షమించండి, యోహాను పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం నుంచి చదవండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో ఉన్నారు, బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యలో నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. 9వ వచనం చదవండి. క్రీస్తు బోధ నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలుచుండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఆ బోధయందు నిలుచుండేవాడు అంట తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఇప్పుడు 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో చెప్పండి. ఇప్పుడు మీరే విన్నారు కదా. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన సత్యాన్ని, సువార్త సత్యాన్ని ఎరగకుండా చాలా మంది బోధకులు బయలుదేరలేదా? వాళ్ళు వచ్చేయమంటున్నారు, అమ్మ ప్రార్థన చేసి వెళ్తామని అంటున్నారు. మనం ఏమంటున్నాం? దేవుని సేవకుడే లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అంటే
ఎవరినంటే వాళ్ళు మనం తిట్టేమని తృణీకరించమని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఏంటో, వాళ్ళ పరిచయం ఏంటో, వాళ్ళు ఎదిగిన సత్యం ఏంటో తెలియకుండా మనం ఎవరినంటే వాళ్ళు చేర్చుకుంటే మనం ఏమవుతున్నాం? ఒకవేళ వాళ్ళు చేసేది దుర్బాటు అనుకోండి, వాళ్ళ పరిచర్య ఏలి కుమారులు లాంటి పరిచర్య అనుకోండి, మనకు తెలియకుండా మనం ఏం చేస్తాం? ఏలి తన కుమారులను ప్రోత్సహించినట్టుగా మనం కూడా అసత్యానికి సహకారులు అవుతాం. అసత్యాన్ని, తప్పుడు కార్యానికి మనం సాయపడొచ్చా? పట్టొచ్చా? ఒక మంచికి సాయం పడితే నలుగురు హర్షిస్తారు. ఒక తప్పుడు కార్యానికి మనం వత్తాసు పలికామనుకోండి, ఎవరైనా మన గురించి మంచి మాట మాట్లాడతారు. మరి మనుషులే హర్షించని పరిమాణం చేస్తే మరి దేవుడి కార్యాలు అంత నిర్లక్ష్యంగా చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎవరైనా ఈ బోధన త్యాగం మీ వద్దకు వస్తే వాడిని మీ ఎంత చేర్చుకోవద్దు, శుభం అని చెప్పొద్దు. అసలు చేర్చుకోవద్దన్న సంగతి తర్వాత పోదు. అసలు శుభం అని వందలు స్థైర్యని అనొద్దు. ఎందుకు? అతను చేసేది దుష్టపరిచర్య అనుకో, ఆ దుష్టక్రియల్లో మీకేముంది? పాలు. అసలు ఆడు చేసే ఆ భయంకరమైన శాపగ్రస్తమైన ఆ పరిచర్యలో మనం భాగం తెచ్చేసుకుంటున్నాం. దీన్ని మనం ఏమనుకుంటున్నాం? గొప్ప పరిచర్య. అసలు ఎవరిని ఏ సేవకుని ఏమనకూడదు, పూర్ణాడకూడదు, వాళ్ళ సేవకులే కదా. ఇది మన నీతి. అసలు ఈ నీతి ఎందుకని పనిపడుతుంది చెప్పండి? దేవుడు ఏం చెప్తున్నాడు? సత్యం విషయంలో స్పష్టంగా ఉండండి. సత్యాన్ని ఎదిగిన మీరు అసత్యానికి సహకారులుగా, అసత్యాన్ని ప్రోత్సహించేవారుగా మీరు ఉండొద్దు. అలా ఉండటం ద్వారా జరుగుతున్న పని ఏంటి అంటే మనం ఏం అనుభవించాలని చెప్పండి? క్రీస్తులో ఉన్న జీవాన్ని అనుభవించాలి. అసలు ఆయన మనం పిలిచింది ఎందుకు చెప్పండి? ఏదో సాదాసీదాగా నమ్మేసుకుని ఉన్నంతకాలం బైబిల్ పడుతుంది, చక్కగా ప్రార్థనకి వెళ్ళి అలా గడిపేయడానికి. అసలు చాలా మంది తెలియని సంగతి ఏంటంటే యేసు ప్రభు మనం పిలిచింది ఎందుకంటే ఆయన రక్తంలో కడిగి పాపక్షమాపరించి నీతిమంతులుగా తీర్చి దేవుని కుమారులను పిలిచి పరలోకంలో యేసు ప్రభుత్వం కూర్చోబెట్టింది ఎందుకంటే ఆ జీవమును మనం రుచి చూడటానికి. ఎక్కడ? ఈ లోకంలో బ్రతుకుతున్న మనం పరలోకంలో కూర్చున్నవాడు, ఈ లోకంలో బ్రతుకుతున్న దినాలన్నింటిలో పరలోకం అనే జీవాన్ని రుచి చూడాలి. ఆ జీవితాన్ని మీరు రుచి చూస్తూ ఆ జీవితాన్ని మీరు అనుభవించడం ద్వారా అనేక మంది మీరు నా కొరకు సంపాదించండి అని ఆయన పిలిస్తే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం మన సొంత విధానాల్లో వెళ్ళిపోతూ అసత్యానికి సహకారులుగా ఉంటున్నాం. ఇప్పుడు ఒక మాట చదవండి, 3వ పత్రిక చూడండి. వెంటనే ఇక్కడ యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం చదవండి. 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమునకు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుడు చూసినవాడు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠంలో మేలు అంటే సువార్త సత్యము చొప్పున నడుచుకునుట. అర్థమైనా? ఈ మాట ఎక్కడ ఉంది? గాంధీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, 14వ వచనం అనుకుంటా. సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకో. మేలు చేయటం అంటే ఏంటి? క్రీస్తులో ఉన్న క్రీస్తులో ఉన్న స్థితిని ఎరిగి క్రీస్తులో ఉన్న జీవం కొరకు ప్రయాసపడుతున్న మనం, క్రీస్తులో వారు ఏమై ఉన్నారో కూడా వారికి తెలియదు, వారికి చెప్పేవారికి కూడా తెలియదు, కానీ మనం వారితో కలవు. అటు వారితో కలిసి వాడు ఏమంటాడు చెప్పండి? వారి దుష్టక్రియల్లో మనం ఏం చేస్తున్నాం? కావాలని వెళ్ళి భాగం పంచుకుంటున్నాం. అసలు ఇది మనకు తెలియకుండా సాధారణంగా మనం ఎంతగా నడిపించేస్తున్నాడు. అడేమంటాడు తెలుసా? ఏదైనా ప్రార్థన తెలుసా? అలాగ అనుకో నువ్వు. మీ ప్రార్థన ఏంటి? ఏదైనా ప్రార్థన వెళ్ళి కూర్చో అంటాడు. మనకి నిజంగా మరి స్వరం ఎంత బాగుంది చెప్పండి? ఏదైనా వనంలో ఇది నిజమా? అసలు దాన్ని తింటే మీరేమవుతారో తెలుసా? అసలు దేవదూతలు అయిపోతారో తెలుసా? ఎంత బాగుంది స్వరం. బాగాలేదు వింటాక ఎంత బాగుంది. అసలు నిజంగా దేవుడు ఏంటి మాకు సంగతి చెప్పలేదు, ఎంత మిస్ చేసేసాడేంటి, మా లైఫ్లో ఎంత మిస్ అయిపోయాం అన్నట్టుగా ఫీల్ అయి ఉంటారా కదా? దేవుడు మాకు చెప్పకుండా వచ్చేసాడేంటి, అసలు దేవదూతలు అయిపోయేంత భాగ్యం మాకుందా? అసలు దేవదూతలు దేవుడి కంటే తక్కువే కదా. ఆదాము చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు?
దేవదూతల స్వరూపమందు దేవదూతలు పోలికలు చేశాను అన్నాడా?